పేదోడి ప్రభుత్వంగా ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కళ్యాణ లక్ష్మి చెక్కులను ఖమ్మంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు పొంగులేటి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. పేదవాడికి చేస్తున్న అభివృద్ధిని జీర్ణం చేసుకోలేక విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సంక్షేమ కార్యక్రమాన్ని పేదవాడి గుమ్మానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈనాడు మీ ఇంటికి పంపిస్తున్నాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆనాటి 10 సంవత్సరాల్లో పరిపాలనలో మంచివి ఏవైనా అరాకొర 1-2 ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఆ కార్యక్రమాలని మూసేయకుండా బేసిజాలకు పోయి వాటిని పేదవాడికి అందించకుండా ఉండకుండా మంచి వాటిని మంచి అని చెబుతూ వాటిని కొనసాగిస్తూ ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి 10 సంవత్సరాలలో పేదవాడికి అందించిన సంక్షేమ కార్యక్రమాలు అనేకమైన వాటిని వారు వదిలేసిపోతే ఆ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని గుర్తు పెట్టుకొని ఇందాక అక్క చెప్పినట్లు ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం, పేదోడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, అర్హులైన ప్రతి పేదవాడికి కొత్త రేషన్ కార్డు, పెద్దోళ్ళు తినే సన్నబియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డకి ఇవ్వాలని సన్నబియ్యం కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం ద్వారా గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అదనంగా ఎకరానికి 2,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, రైతులకి 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ, సన్న ఒడ్లు పండించిన రైతన్నకి మద్దతు ధరతో పాటు బోనస్గా క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా ఇస్తూ వైద్యానికి విద్యకి ఈ ప్రభుత్వం ఎక్కడా లోటు కలగకుండా ఏ పేదవాడికి ఇబ్బంది కలగకుండా వైద్యానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసి చిన్న కుటుంబాల్లో ఆరోగ్యం బాగలేకపోతే ఆ కుటుంబం రోడ్డు పాలు కాకుండా ఉండే విధంగా ప్రతి పేద కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఈనాడు ఆదుకుంటూ పేదోడు పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదివించాలనే కోరికని సఫలీకృతం చేసే దాంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్థాయిలో 200 కోట్ల రూపాయలతో సుమారు 2,600 మంది అన్ని కులాలకు సంబంధించిన పిల్లలకి మంచి మెరుగైన విద్యను అందించడం కోసం యుద్ధ ప్రాతిపదిక మీద స్కూళ్లను ఏర్పాటు చేస్తూ ఆనాటి ప్రభుత్వం పేదవాడి పిల్లలకి హాస్టల్లో సరిగ్గా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు, ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన ప్రభుత్వం